రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. తమకు సమ్మెకు వెళ్లే ఆలోచన లేదని, కానీ ప్రభుత్వ చర్యలతో వెళ్లాల్సి వస్తోందని అన్నారు. హైదరాబాద్ బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ, కార్మిక శాఖ కమిషనర్లకు సమ్మె నోటీసులు ఇచ్చారు జేఏసీ నేతలు. ప్రభుత్వం స్పందించి హామీలను నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామని అన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏవైతే డిమాండ్స్ పెట్టారో, హామీలు ఇచ్చారో వాటినే పరిష్కారం చేయమని 2.5 ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం వలన విధిలేని పరిస్థితిలో ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన దుస్థితి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయబట్టే ఏర్పడిందని చెప్పి నేను మీ ద్వారానే తెలియజేస్తున్నా. ఈరోజు దాంట్లో గొంతమ్మ కోరికలు లేవు. మీరే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆ ప్రభుత్వంలో విలీనం చేసి మాకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం రద్దు చేసిన యూనియన్లను తిరిగి ఇస్తామని చెప్పారు, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మేము కాదని అడుగుతున్నాం. వెంటనే మీరు పైసా ఖర్చు లేని యూనియన్లను ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారు దాన్ని ప్రకటించాలని చెప్పేసి మేము అదే డిమాండ్ పెట్టాం. మేము ఏది కోరుకున్న ప్రభుత్వం ప్రజాపాలన మేము కావాలనుకున్నాం. మమ్మల్ని మీరు దూరం చేసుకుంటే అది మీకే నష్టం తప్ప మరి మాకేదో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరించడానికి ఏదో విధంగా మేము తిప్పల పడతాం. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆర్టీసీ అంధకారంలోకి పోయింది, ఆర్టీసీ ప్రైవేటీకరణకి దగ్గరలో ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకటి రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం మొదటిసారి ప్రభుత్వం రాగానే మరి బడ్జెట్లో వాటా పెట్టలేదు. ఆర్టీసీ ఆధునీకరణ ఏ విధంగా అవుతుంది, బడ్జెట్ పెట్టకపోతే బడ్జెట్ సున్నా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే. మహాలక్ష్మి పథకానికి సంబంధించి నెలకు 350 కోట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన ప్రభుత్వం ఈ రోజు వరకు మరి ఎంత డ్యూ ఉందో చెప్పాలి. మాకు తెలిసి 7,300 కోట్లు మహాలక్ష్మి పథకం డబ్బులు ఆర్టీసీకి రావాలి. మరి అవన్నీ వస్తే ఇవాళ ఇబ్బందులు ఉండవు. రిటైర్డ్ అయిన వాళ్ళు 8 ఏళ్ల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు, అఠాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు, వాళ్ళకి సెటిల్మెంట్ కాలేదు. ఇవాళ రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా సెటిల్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు.